భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వ్యవసాయ విద్యార్థి జర్నలిస్ట్ రణధీర్ వెంగళ. ఎప్పటిలాగానే రైతు సోదరులకు ఈ మార్కెట్ ధరలను అందించాలనే ఉద్దేశంతో మనం కంకణం కట్టుకోవడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం 7:30 ప్రాంతంలోనైతే మన యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో తప్పకుండా వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తారని కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా ఇంకెవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎలాంటి సమాచారం కావాలనుకుంటున్నారో, ఎలాంటి పంట ధరను కూడా తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో ధరలు ఎట్లా ఉన్నాయో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ముందుగా మనము వరంగల్, తర్వాత ఖమ్మం, తర్వాత గుంటూరు మార్కెట్ల గురించి కూడా మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా లేట్ చేయకుండానైతే వరంగల్ మార్కెట్లను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వరంగల్లోనైతే పత్తి ఇవాళ జెండాపడ్డ 7,400 రూపాయలుగా పలకడం జరిగింది. 5,500, 6,000 వరకు కూడా వరంగల్లో పత్తిని కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా మినుముల విషయానికి వచ్చినట్లయితే 5,012 రూపాయలుగానైతే మనకైతే మార్కెట్లోనైతే ధర నడుస్తా ఉన్నది. అదేవిధంగా సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు విషయానికి వచ్చినట్లయితే 5,669 రూపాయలుగానైతే ఒక కనిష్టంగా గరిష్టంగానైతే ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక తెల్ల సోయాబీన్ విషయానికి వచ్చినట్లయితే 4,082 రూపాయలుగానైతే గరిష్టంగా ధర పలికింది. 4,022 రూపాయలు, 4,000 వరకు కూడా ధర పలికింది. అదేవిధంగా నువ్వులు, నల్ల నువ్వుల విషయానికి వచ్చినట్లయితే 10,252 రూపాయలుగానైతే మనకు ధర పలికింది. అట్లా కొంచెం గింజ శాతం, అదేవిధంగా రాళ్ళు రప్పలు ఉంటే కొంచెం ధర తక్కువ పడేటువంటి అవకాశం ఉందని కూడా మనకు రైతుల ద్వారా తెలిసింది. అదేవిధంగా బబ్బర్లు, నల్ల బబ్బర్ల విషయానికి వచ్చినట్లయితే 6,579 రూపాయలు, 6,500 రూపాయలు కనిష్టంగానైతే పోతున్నట్లుగా మనకు తెలిసింది. అదేవిధంగా వేరుశనగ ఎండిందైతే 8,850 రూపాయలుగానైతే హైయెస్ట్ ధర పలికింది. కనిష్టంగానైతే 5,300 వరకు అయితే మనకు ధర పలకడం జరిగింది. అదేవిధంగా పచ్చి పల్లికాయ 5,500 రూపాయల వరకు అయితే మనకు ధర పలికింది. గరిష్టంగా కనిష్టంగా 4,000 రూపాయలు, 4,200, 4,300 గానైతే ధర పలికింది. అదేవిధంగా మిర్చి విషయానికి వచ్చినట్లయితే తేజ మిర్చి అంటే కొత్త మిర్చి రావడం జరిగింది. దానికి కూడా దాదాపుగా 15,250 రూపాయల వరకు అయితే హై రేట్ అంటే జెండా పాట పడడం జరిగింది. 8,500 కనిష్టంగా ఉంది. అటు ఇటు 12,500 వరకు అయితే మనకు ధరలు అయితే కొనుగోలు చేస్తున్నారు. కొంచెం తాలు ఉంటే అటు ఇటు జరుగుతానే తెల్లదనాలు కూడా వస్తే కూడా కొంచెం కోత పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటికి కొంచెం తక్కువ పడ్డటువంటి పరిస్థితి అయితే మనకు కనబడింది. అదేవిధంగా 341 రకానికి వచ్చినట్లయితే కూడా గరిష్టంగా 17,500 రూపాయలు అయితే ధర పలికింది. 10,000, 14,000 వరకు అయితే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో 341 రకం అనేది కూడా చాలా మటుకు అది వైరస్ చచ్చిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తరుణంలో కూడా ఇప్పుడైతే కొంతమందికి ఎవరైతే పంట దక్కిందో వాళ్ళకి ఇది ఒక మంచి పరిణామంగానైతే చెప్పుకోవచ్చు. ఇక తేజ ఏసీ రకానికి వచ్చినట్లయితే కూడా 14,800 వరకు అయితే ఉంది. 9,000, 9,500, 11,000 వరకు అయితే మనకు పడుతుంది. ఇక వండర్ హార్డ్ విషయానికి వచ్చినట్లయితే కూడా దాదాపుగా 19,200 రూపాయల వరకు అయితే హై రేట్ అయితే ఉంది. 10,000, 17,000 అట్లా కూడా పడుతుంది. తాలు శాతం అది ఇది దాని రకంగా కూడా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా 341 ఏసీ రకం కూడా 16,800 రూపాయలు ఉంది. 9,000 కనిష్టంగానైతే ఉంది. 13,000 ఒక మధ్యస్థ ధరలు అయితే కొనసాగుతున్నాయి. తాళ విషయానికి వచ్చినట్లయితే కూడా గరిష్టంగా 7,500 ఉంది. కనిష్టంగా 4,000 ఉంది. తాళ్ళు కూడా మంచిగా ఉంటే 6,000 వరకు కూడా పడ్డటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇది మనకైతే వరంగల్కి సంబంధించింది. ఖమ్మంలో కూడా దాదాపుగా తేజానైతే 15,000 వరకు ధర పలికిందని కూడా మనకు తెలుస్తా ఉంది. ఇదైతే ఇప్పుడు మనమైతే గుంటూరు మార్కెట్, ఎందుకు గుంటూరు చిల్లి, గుంటూరు కారం అంటూ ఉంటాం కదా, దానికి కూడా వచ్చినటువంటి మిర్చిలో ఎట్లా ఉంది అనే పరిస్థితి కూడా తెలుసుకుందాం. ఇంకా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా ఈ వీడియోను మనలాంటి రైతు సోదరులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ రోజు అయితే దాదాపుగా తేజ అనైతే 12,500 నుంచి అంటే ఏసీ మనం చెప్పుకునేటివి ఏసీ, తర్వాత కొత్తవి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తేజ ఏసీ రకానికి కూడా 12,500, 14,000 వరకు అయితే ధర పలికింది. ఇక 334 S10 అంటే సూపర్ 10 కూడా 15,000 నుంచి 17,000 వరకు అయితే ధర పలికింది. ఇక 341 కూడా 13,000 నుంచి 16,000 వరకు కూడా ధర పలికింది. డీడీ కూడా 15,000 నుంచి 16,000 వరకు అయితే పలికింది. ఇక ఆర్మూర్ తేజ కూడా అంటే 10,000 నుంచి 12,700 అంటే ఒక రకంగా మంచిగా క్వాలిటీ ఉంటే ఆ యొక్క కలర్ కూడా కాయ సైజును బట్టి కూడా మంచిగా రేటు వేయడం జరిగింది. ఇక 5531 సింజంటా మరి బాడీగా అంటాం కదా, అది కూడా దాదాపుగా 10,000 నుంచి 16,000 వరకు అయితే ఉంది. ఇక 1081, 883, 273 రకాలకైతే 10,000 నుంచి 14,000 రకాలకైతే ఉంది. 355 అనే రకానికి కూడా 14,000 నుంచి హైయెస్ట్ గా 16,500 కాయ రంగు దాన్ని గింజల శాతం బట్టి కూడా మంచి బెంచీలు. 2043 కూడా 14,000 నుంచి 17,000 వరకు కూడా మనకైతే ధర ఉంది. 17,000, 13,000, 14,000 ఈ ధరలను అయితే ఒక రమారమిగా కొనసాగుతుంది. ఇక తేజలో తాలు కూడా అంటే ఏసీల వాటికి 8,000 నుంచి 9,000 వరకు. అదేవిధంగా
334లో తాలు కూడా 6,000 నుంచి 7,000 వరకు, సీడు తాలు ఉంటాయి కదా! దానికి కూడా 6,000 నుంచి 7,000 వరకైతే మనకు ధరలు ఒక రమారమిగానైతే సుమారుగానైతే కొనసాగినటువంటి పరిస్థితి. ఇక కొత్త బ్యాగులు కూడా దాదాపుగా 10,000 వచ్చినట్లుగా మనకు తెలుస్తా ఉన్నది. తేజ కూడా ఆల్మోస్ట్ దానికి దీనికి ఎంత ఉంది ఒక 500, 1000 తేడా ఉన్నట్టుగా మనకు గమనించవచ్చు. 12,500 అయితే కనిష్టంగా ఉంది. 14,500 వరకు ఒక మంచిగా హైజీన్‌గా, క్వాలిటీగా ఒక రంగు ఉన్నట్లయితే కూడా మంచిగా తొడిమె కూడా మంచిగా ఉన్నట్లయితే కూడా 14,500 వరకు కూడా పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక డీడీ కూడా 18,000 నుంచి 21,000 వరకు కూడా 21,000 వరకు కూడా మనకు డీడీ అంటే ఇవాళ నిజంగా చెప్పాలంటే డీడీ అనేది దూసుకుపోతుందని కూడా చెప్పుకోవచ్చు. డీడీ కానివ్వండి, 341 కానివ్వండి, ఇవి 2 మార్కెట్‌లో ఈరోజు కొంచెం హై స్పీడ్‌గా ఉంది. 100 స్పీడ్‌గా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. కాబట్టి 18,000 నుంచి 21,000 వరకు కూడా మనకు పలికింది. ఇక 341 రకం కూడా 18,000 నుంచి 20,000 వరకు కూడా 341 అనేది కూడా ఉంది. నేను చెప్పాను కదా ఇవరి వరకు డీడీను 341 కూడా జెట్ స్పీడ్‌గా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఆర్మూర్ కూడా గమనిద్దాం. ఆర్మూర్ కూడా 10,000 నుంచి 12,500 వరకైతే మనకు ధరలైతే ఉన్నాయి. దాదాపుగా తాళ్ళు కూడా రమారమిగా అన్ని కలిపి 8,000 నుంచి 10,000 వరకైతే కొనసాగుతున్నటువంటి 10,000 వరకే కొనసాగుతున్న పరిస్థితి. మార్కెట్ అంతా కూడా స్టడీగా ఉందండి. అంటే బాగా కూడా ఇంకా ఇప్పుడిప్పుడే కదా మిర్చి రైతులంతా ఏరుతా ఉన్నారు. ఏరి కూడా మార్కెట్‌లో వస్తుంది. ఒక రకంగానైతే స్టడీగానే పోతుంది. ఒక సమాంతరంగానే మార్కెట్ పోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. సో, మొత్తానికైతే ఇవి మనం వరంగల్ నుంచి నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఖమ్మం నుంచి తెలుసుకున్నాం. యాస్ వెల్ మన గుంటూరు నుంచి కూడా తెలుసుకున్నాం. తప్పకుండా ఈ ఈ విషయాలైతే మీకు అందరికీ ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నా. ఎందుకంటే మనము రైతులందరం కూడా మనంతా కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి రైతులకు అమ్మడం ఒక ఎత్తు. దాని తర్వాత మార్కెట్ చేసుకోవడం ఒక ఎత్తు. కాబట్టి రైతులు కూడా మన వీడియోలు అంటే చూడండి. చూసి ఎప్పుడెప్పుడు పంట ఏ కాలంలో బాగుంది అనే విషయాలు కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేనంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్ నుంచి డాటా తీసుకొని సమాచారం కూడా సరే వీడియో అందరికన్నా కొంతమంది పొద్దున పెడతారు, కొంతమంది సాయంత్రం పెడతారు. నేను ఒక 7:30కి ఒక మంచి కార్యక్రమం అనుకోని ఒక దిశానిర్దేశం రైతులకు చేయాలనే ఉద్దేశంతోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే మీ ముందైతే ఈ వీడియోలు ఉంచుతాను. తప్పకుండా అంటే మామూలుగా గతంలో కూడా చేశాను. కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటు ఇవాళ కూడా 7:30కు చాలా మంది రైతులు నోటిఫికేషన్ వస్తుంది. మరి కొంతమంది క్లిక్ చేస్తున్నారు. చేయకుండా కూడా చేయడం లేదు. సో, కొంచెం మటుకైతే చేయండి. చేసి సపోర్ట్ చేస్తే ఈ వీడియో మనలాంటి రైతు సోదరులకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే ఉంటుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. షేర్ చేయడం కూడా అస్సలకే మరవకండి. సో, చూస్తున్నానండి వ్యవసాయం టీవీ. మళ్ళా రేపటి మార్కెట్ ధరలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి వ్యవసాయం టీవీ. థాంక్ యూ సో మచ్.